అందరికీ నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎప్పుడు? ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్న ప్రశ్న, ఎదురు చూస్తున్న సమయం. గతంలో అంటే 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 10వ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలకు కూడా ఒకే దశలో ఒకే రోజు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ. మే 23వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏది 2019లో. సో ఇప్పుడు ఈరోజు మార్చి 8వ తేదీ. సో నాకు తెలిసిన సమాచారం ఢిల్లీ వర్గాల్లో, ఢిల్లీలో ఉన్న మీడియా సర్కిల్స్, ఆ గ్రూపు, ఈ పొలిటికల్ గ్రూపు అక్కడ ఇక్కడ జరుగుతున్న చర్చ ప్రకారం 13 లేదా 14 తేదీలు, మార్చి 13 లేదా 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 నుంచి 18 మధ్యలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒకే దశలో పోలింగ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ ఉంటుంది. సో మనవి మొదటి దశలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. అది టెంటేటివ్గా అనుకుంటున్న మాట. మే నెలాఖరున రిజల్ట్స్ వస్తాయి. సో ఇది అంటే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఉన్న పుకారే. ఏది 12వ తేదీ షెడ్యూల్ అని, అదని ఇదని రకరకాలు వచ్చాయి. కానీ నామినేషన్లు ఎప్పుడు, నామినేషన్ల చివరి తేదీ ఎప్పుడు, అదని ఎప్పుడు, ఇది ఎప్పుడు అనేది లేదు. కానీ యాక్చువల్లీ ఈరోజు ఢిల్లీలో మీడియా వర్గాలు, మీడియా సర్కిల్స్లో ఒకటి అంటే ఈసీలో కొన్ని సోర్సులు ఉంటాయి కదా, ఈసీలో కనుక్కుంటారు కదా. యాక్చువల్ ఎలక్షన్ కమిషన్ రేపు 9, 10 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. అక్కడ పరిస్థితులన్నీ చూస్తారు. అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి. సో అక్కడ మొదటి దశలోనే పెట్టేసే ఆలోచనలో ఉన్నారు, లేదా అక్కడ 2 దశల్లో పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఏదైనా సరే చిన్నది కాబట్టి, కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకని అక్కడ పరిస్థితులన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత ఈలోగా ఏ రాష్ట్రాలకు నిర్వహించాలి, లోక్సభ ఎన్నికలు నిర్వహించడం మీద వరుసగా ప్రతిరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్లస్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మీటింగ్స్ ఉన్నాయంట. ఆల్రెడీ ఢిల్లీ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఈ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతిరోజు కూడా రివ్యూ మీటింగ్స్ ఉన్నాయి. సో అందుకే 13వ తేదీ కానీ 14వ తేదీ కానీ ఇది షెడ్యూల్ వస్తుంది. దానికి ఒక నెల రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 15 నుంచి 18వ తేదీల మధ్యలో పోలింగ్ నిర్వహిస్తారు. అక్కడికి ఇంకో మిగిలిన విడతల ఎన్నికలు కూడా జరగాలి కాబట్టి మే 25వ తేదీ తర్వాత ఫలితాలు వస్తాయి అని అయితే అనుకుంటున్నారు. దాదాపుగా ఇదే 90% నిజం అవ్వచ్చు. థ్యాంక్ యూ.